చెప్పి బ్రహ్మైవేదం విశ్వమిత్యేవ వాణి శ్రౌతి బ్రూతే ధర్వనిష్ఠా వరిష్ఠ తస్మాదేతద్బ్రహ్మమాత్రం హి విశ్వం నాధిష్టాన్నద్భిన్నతారోపితస్య. ఇక్కడ చెప్తున్నారనమాట. ఏమంటున్నారంటే బ్రహ్మైవ ఇదం విశ్వం ఇత్యేవ వాణి. వాణి వాణి అంటే వేదం అండి. వాణి అంటే ఒక అర్థం వేదం. వేదం అంతా చెప్తున్నటువంటిది ఏమిటి అంటే ఇదంతా కూడా, ఈ విశ్వం అంతా కూడా బ్రహ్మైవ, బ్రహ్మ మాత్రమే. శ్రౌతి బ్రూతే ధర్వనిష్ఠా వరిష్ఠ, అధర్వనిష్ఠా వరిష్ఠ. సో అధర్వణ వేదంలో నిష్ఠాగరిష్ఠుడైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు చెప్తున్నటువంటిది అనమాట. అధర్వణ వేదమేనా అండి? మిగతా వేదాలు వేదాలు కావా అంటే మెయిన్గా మనకేంటంటే ఋక్ సామ యజుర్ అధర్వణ వేదాలు పెట్టారనమాట. ఋగ్వేదం అంతా కూడా దేన్ని సూచిస్తూ ఉంటుందంటే భగవంతుణ్ణి స్తుతించటం, స్తోత్రాలు, ఆయన యొక్క ఔన్నత్యము, ఆయన యొక్క వ్యాపకత్వము ఇదంతా తెలియజేస్తూ ఉంటాయి. సామవేదం అంతా కూడా ఇంకొక రకమైనటువంటి విధానంలో భగవంతుణ్ణి కీర్తిస్తూ ఉంటారు. దీంట్లో మళ్ళా మంత్రాలు, బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు, ఉపనిషత్తులు అని చెప్పి భాగాలు ఉంటాయి ప్రతి వేదంలోనూ కూడా అన్నమాట. ఇవన్నీ ఏమిటి? వేదము, వేదాంతము రెండు మార్గాలు ఉంటాయి. వేదం అంతా కూడా ఏమిటంటే లౌకికంగా నువ్వు పొందవలసింది, లౌకికంగా నువ్వు చేయవలసింది. ప్రపంచంలో నువ్వు ఉన్నంతకాలం నీ బాధ్యతలు ఏమిటి, ఏదైనా నువ్వు పొందాలి అంటే లేదా లోకహితం చెయ్యాలి అంటే ఏ ఏ రకాలుగా చెయ్యాలి, యజ్ఞయాగాదులు ఎట్లా చెయ్యాలి, హోమాలు ఎట్లా చెయ్యాలి. అందుకని చెప్పి ఏం చేశారు, ఋగ్వేదానికి అంతటికి కలిపి ఆయన ఎవరు, బ్రహ్మదేవుణ్ణి అధిపతిగా పెట్టారు. సామవేదానికి శివుణ్ణి అధిపతిగా పెట్టారు, సామగాన లోలుడు ఆయన. యజుర్వేదానికి అంతటినీ కూడా ఆయన స్థితికర్త విష్ణుమూర్తిని అధిపతిగా పెట్టారు. కాబట్టి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఉన్నటువంటిది ఒకటే పరమాత్మ. ఆ పరమాత్మ సృష్టి చేస్తూ ఉన్నప్పుడు ఆయనకి ఏం పేరు పెట్టారు? బ్రహ్మ అన్నారు. ఉన్నటువంటిది ఒకటే పరమాత్మ. ఆయన ఈ సృష్టినంతా కూడా పాలిస్తూ ఉన్నప్పుడు ఆయన ఏమన్నారు? విష్ణుమూర్తి అన్నారు. ఉన్నటువంటిది ఒకటే పరమాత్మ. ఆయన దీనంతా లయం చేస్తుంటే ఆయనకి ఏం పేరు పెట్టారు? శివుడు అన్నారు. ఇంతకీ ఆయన ఎవరు? ఇంతకీ ఆయన ఎవరు? ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, మా అన్నయ్య నన్ను ఏమని పిలుస్తాడు? ఎరా తమ్ముడు అంటాడు. నాకు తమ్ముడు ఉన్నాడు అనుకోండి, వాడేమని పిలుస్తాడు నన్ను? ఎరా అన్న అని పిలుస్తాడు. ఏమండి, నాకు భార్య ఉందనుకోండి, ఊరికినే అనుకోండి, ఆవిడేమని పిలుస్తుంది? ఏమండి అంటుంది. ఆ ఏమండి ఉంది కాబట్టి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళు ఏమని పిలుస్తారు నన్ను? నాన్న అని పిలుస్తారు. ఇప్పుడు నేను ఎవరెంతకి? నేను ఏమండినా, నాన్ననా, అన్ననా, తమ్ముడినా? నేనెవరిని? నేనెవరిని? నాకుండే సంబంధాన్ని బట్టి నాకు పేరు నిర్ణయింపబడుతుంది. నేను చేసే పనిని బట్టి. ఆఫీస్కి వెళ్ళాను అనుకోండి, సార్ అంటారు. అదే స్త్రీని అనుకోండి, మేడం అంటారు. రకరకాలుగా నాకుండే ప్రపంచంతో నాకుండే సంబంధాన్ని బట్టి నాకు ఒక డిజిగ్నేషన్ అనేటువంటిది వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటిది ఒకటే పరమాత్మ కదా. ఆయన చేస్తున్నటువంటి పనిని బట్టి ఆయనకి పేర్లు మారుతున్నాయి. ఆయన సృష్టిస్తూ ఉన్నప్పుడు ఆయన్ని బ్రహ్మ అన్నారు, స్థితికర్తగా ఉన్నప్పుడు విష్ణువు అన్నారు, లయకర్తగా ఉన్నప్పుడు శివుడు అన్నారు. మరి ఇంతకీ ఆయన ఎవరు? మరి ఆయన ఎవరు అని చెప్పాలంటే ఇక్కడ చెప్తున్నటువంటి అధర్వనిష్ఠా వరిష్ఠ, అధర్వణ వేదంలో చెప్పబడిందను. ధర్ అంటే పొర, పొర ఒక తెర కదండి. మామూలుగా మనకి దేవాలయంలో కూడా అలంకారం చేసేటప్పుడు, నైవేద్యం ఇచ్చేటప్పుడు ఏం చేస్తారు? కర్టెన్లు వేసేస్తారు. కర్టెన్లు వేసేసిన తర్వాత అంతా రెడీ అయ్యి అలంకారం అంతా అయిన తర్వాత అప్పుడు ఆయన యొక్క రూపాన్ని, దివ్యమంగళ విగ్రహాన్ని చూపించి అప్పుడు ఆరతిస్తారనమాట.
అప్పుడేంటి అథర్వ, ఆ పొర, ఆ తెర అనేటువంటిది తీసేస్తారు. ఇప్పుడు నాలో ఉన్నటువంటి భగవంతుడిని నేను చూడలేకపోతున్నా. ఎందుకు చూడలేకపోతున్నాను? పొర అడ్డం అయిపోయింది, తెర అడ్డం వచ్చేసింది. ఏమిటా తెర? అహంకారం, నేను అనేటువంటిది. ఆ నేను అనేటువంటి మోజులో పడి నేను మర్చిపోయాను. కాబట్టి ఆ పొరను తొలగించినప్పుడు నిజమైనటువంటి పరమాత్మ వ్యక్తం అవుతాడు. కాబట్టి అథర్వ, ఆ పొరని తొలగించటం ఏదైతే ఉందో అది జరుగుతుందన్నమాట. అందుకని అథర్వనిష్టాగరిష్ఠులైనటువంటి వాళ్ళు తస్మాదే తద్ బ్రహ్మమాత్రం హి విశ్వం, వాళ్ళు చెప్పినటువంటిది ఏమిటి? ఇదం విశ్వం బ్రహ్మమాత్రం హి, ఈ విశ్వమంతా కూడా బ్రహ్మమే, ఇక్కడ బ్రహ్మం తప్ప వేరేది ఉండడానికి అవకాశం లేదు అనేటువంటిది చెప్పారట. సార్, మరి అంతటా ఉన్నప్పుడు పరమాత్మ ఎందుకు కనిపించట్లేదండి? కనిపించకపోయాడు, అసలు ఉన్నాడని తెలియాలి కదండి. ఎందుకు సాధ్యం కావట్లా ఇదంతా? ఎందుకు సాధ్యం కావట్లా? ఆయనకి రూపం లేదు అనేటువంటి విషయం అన్నా నాకు నమ్మకం కలగాలి కదా. అది కూడా కలగట్లేదు, అది విచిత్రం. అంటే స్ఫురణ, ఆయన రూపం లేదు అని తెలుసుకోవటం వేరు, ఆ రూపం లేని చైతన్యాన్ని స్ఫురణ అనుభవం పొందటం వేరు కదండి. ఇప్పుడు ఇది వేడిగా ఉందా చల్లగా ఉందా అంటే చెయ్యి పెట్టి చూస్తే అర్థమవుతుంది. చెయ్యి పెడితే నా స్పర్శ వల్ల ఇది వేడిగా ఉందా చల్లగా ఉందా అనేది నాకు తెలుస్తుంది. కంటితో చూస్తే తెలియకపోవచ్చేమో, ఇంకో అనుభవం ద్వారా తెలుస్తుంది కదండి. ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క అనుభవంతో నేను తెలుసుకోగలుగుతున్నాను. ఇక్కడ కూడా ఏం జరుగుతుంది? పరమాత్మను కూడా ఏదో ఒక అనుభవం ద్వారా నాకు తెలియబడాలి కదా. తెలియబడకపోతే ఎట్లా అండి? ఎందుకని నాకు తెలియబడట్లేదు? ప్రయత్నం చేయలేదు. ఇంకా ఏమన్నా ఉన్నాయా కారణాలు? అంతటా ఉన్నటువంటి భగవంతుడిని నేను ఎందుకు చూడలేకపోతున్నాను? మాయలో ఉన్నాం, బంధాల్లో ఉన్నాం, చిక్కుల్లో ఉన్నాం. ఒకసారి నేను కోర్స్ అయిపోయి మా ఆశ్రమంకి సెక్రటరీగా ఉన్నాను అన్నమాట. అప్పుడు నా వయసు అంతా 26-27 ఇయర్స్. ఓ చిన్న కుర్రవాడు ఆశ్రమంలో బ్రహ్మచారిగా వచ్చాడు. అతని పేరు రజనీకాంత్ అనమాట. ఈ మధ్య చనిపోయాడట, ఈ మధ్య తెలిసింది నాకు. చాలా చిన్న కుర్రవాడు, అప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయింది అంతే. మంచి నాలెడ్జబుల్ పర్సన్, బాగా అసలు చదువులో ఫస్ట్ క్లాస్ చదువుకున్నటువంటి వ్యక్తి. అది నా రూమ్లోనే ఉన్నాడు అనమాట అతను. ఒకరోజు రాత్రి గబగబా నన్ను లేపాడు. అర్ధరాత్రి 12ంటికి లేపాడు. ఏంట్రా ఈ టైంకి లేపుతున్నాడు అని చెప్పి లేచా. లేస్తే దెయ్యం 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 అంటున్నాడు. అర్ధరాత్రి 12ంటికి. దెయ్యం లేదు గేయం లేదు, పడుకున్నా. స్వామి దెయ్యం 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 దెయ్యం. ఏంట్రా ఇటు దెయ్యం అంటున్నాడు అని చెప్పి, ఎక్కడ రా అన్న? బయట బాత్రూమ్ పక్కన తెల్లగుంది, మనం వస్తుంది, మీదకి ఎక్కడికి వెళ్తే చాలు. నాకు కూడా దెయ్యాలని చూడాలని చాలా రోజుల నుంచి ఒక పెద్ద కోరిక. అసలు ఎలా ఉండదు. సరే ఈడేదో దెయ్యం అంటున్నాడు కదా చూద్దామని చెప్పి టార్చ్ లైట్ తీసుకుని బయలుదేరి జస్ట్ వెనక డోర్ తీసాం. డోర్ తీసిన తర్వాత దెయ్యం. నేను టార్చ్ లైట్ వేస్తే ఏంట్రా అది అంటే, ముందు రోజు రాత్రి ఆడ ఆరేసిన చొక్కా. అది తెల్ల చొక్కా, ఫుల్ హ్యాండ్స్. అది ఏం చేస్తుంది? గాలికి, రాత్రిపూట గాలి వేస్తుంది చల్లగా. ఆ గాలికి 2 చేతులు ఏలాడుతుంటాయి కదా దానికి, ఇలాగా అవి లేస్తున్నాయి అన్నమాట. లేస్తుంటే వాడికి దెయ్యం జుట్టు ఎర్రబోసుకుంది, ఎర్ర కళ్ళు మండిపోతున్నాయి.
ఏం జరిగింది చెప్పండి? చొక్కాను చూసి ఏమనుకున్నాడు వాడు? దెయ్యం అనుకున్నాడు. ఇక్కడ ఏం జరిగింది చెప్పండి? భ్రాంతి, భ్రమ కదండి. ఎప్పుడైతే ఉన్న చొక్కాని చూడలేకపోతామో ఏం ఏం జరుగుతుంది? వెంటనే లేని దెయ్యం కనిపిస్తుంది. ఉన్న చొక్కాని చూడలేకపోతే నువ్వు లేని దెయ్యం కనిపిస్తుంది. ఉన్న పరమాత్మని నువ్వు చూడలేకపోతే లేని ప్రపంచం కనిపిస్తుంది. దీన్నే వేదాంతంలో మనకి రజ్జు సర్ప భ్రాంతి అని చెప్తూ ఉంటారు కదా. తాడు పాము, వాడికి తాడు ఆడ పడుంది, వాడికి పాములా కనిపించింది కదా. పాములా కూడా ఎలా కనిపించింది? అది పడగిప్పిందంట, ఆ పడగలో నామాలు ఉన్నాయంట, నాలుక అన్నం అంటుందంట, అది దాని కళ్ళు మెరుస్తున్నాయంట, ఇలా ఇలా ఊగుతోందంట, అన్నీ కనిపిస్తున్నాయి వాడికి కదా. పాప ఆ ముసలమ్మ ఇది లాంతర పట్టుకొని వచ్చింది. వచ్చి చూస్తే అక్కడ ఏముంది? తాడుంది. వీడేమంటాడు? ఇంతకాలం దాన్ని ఏమనుకున్నాడు వాడు? పాము అనుకున్నాడు. ఎప్పుడైతే నువ్వు ఉన్న తాడును చూడలేకపోయావో ఏం కనిపిస్తుంది? లేని పాము కనిపిస్తుంది. లేని పాము కనిపిస్తుంది. కాబట్టి రెండు కారణాలు చెప్పారు. ఉన్నదాన్ని ఉన్నట్టు చూడలేకపోవటం, లేనిది కల్పించుకుని చూడటం. ఉన్నదాన్ని ఉన్నట్టు చూడలేకపోవటాన్ని అగ్రహణము అని అన్నారు. లేనిదాన్ని కల్పించుకుని చూడటాన్ని అన్యథాగ్రహణము అని అన్నారు. ఇప్పుడు మనందరం ఏం చేస్తున్నాం? ఇదే అగ్రహణం. ఉన్న పరమాత్మని ఉన్నట్టు చూడలేకపోతున్నాం. లేకపోవటం వల్ల ఏమవుతుంది? లేని నానాత్వం, లేని ప్రపంచం, లేని జగత్తు, లేని విశ్వం, ఇదంతా మనకి గోచరం అవుతుంది. సార్ ఇదంతా లేదంటున్నారు, మరి ఇదంతా ఉన్నట్టు కనిపిస్తోంది కదా సార్. నువ్వు చూస్తున్నావు, తప్పు మాది కాదు. నువ్వు చూస్తున్నంతసేపు అలాగే కనిపిస్తుందండి. ఏ విధంగా మట్టిని నువ్వు కుండగా చూస్తున్నావో, ఏ విధంగా అయితే మట్టిని కూజాగా చూస్తున్నావో, ఏ విధంగా అయితే మట్టిని ముంతలు. ఈ మధ్య నేనేదో ఫేస్బుక్లో చూశానండి, మట్టితోనే కుక్కరు, మట్టితోనే పెనాలు, మూకుళ్ళు, అన్నీ మట్టితోనేనండి. మట్టి గ్లాసులు, మట్టి టీ కప్పులు, అన్నీ మట్టితోనే. ఆ ఉన్న మట్టిని చూడలేనప్పుడు నీకేం కనిపిస్తుంది? పైన ఉండే కప్పులు, గ్లాసులు, ముంతలు ఇవన్నీ కనిపిస్తాయి కదండి. కాబట్టి ఈ అగ్రహణము, అన్యథాగ్రహణము అనేటువంటిది కనుక మనం అర్థం చేసుకుంటే, లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు కనిపించడం, ఇదంతా కూడా ఏంటంటేనండి పరమాత్మ పెట్టినటువంటి, సృష్టించినటువంటి ఈ సృష్టిలో భాగమే. పరమాత్మ కూడా ఏం చేస్తాడంటేనండి మనకు ఒక పెద్ద చాయిస్ ఇస్తున్నాడు ఆయన. ఏంటంటే చాయిస్, అరే నీకు ఆనందం కావాలి, నీకు ఆనందం కావాలి. ఆనందం కావాలి అంటే ఈ ప్రపంచంలో ఆనందం పొందడానికి అన్ని రకాల అవకాశాలు నేను నీకు కల్పిస్తున్నా. అన్ని రకాల ఆనందాలు పొందొచ్చు నువ్వు ఈ ప్రపంచంలో. రెండోది, ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టేసి కూడా నువ్వు ఆనందాన్ని పొందొచ్చు. కాబట్టి ఇక్కడ శ్రేయో మార్గాన్ని పెట్టాడు ఆయన, ప్రేయో మార్గాన్ని కూడా పెట్టాడు ఆయన. అంత మాత్రం చేత ప్రేయో మార్గం పెట్టాడు కదా అని ప్రేయో మార్గంలో ఉండిపోకూడదండి. మనమంతా ఏదో అల్పమైనటువంటి ప్రపంచంలో సంతోషాలను ఇచ్చేటటువంటివన్నీ ఉన్నాయి, వాటిని పట్టుకుని వాటిలోనే ఉండిపోకూడదు. మనం వాటిని వదిలిపెట్టి ఉన్నతమైనది. ఇప్పుడు మనం చిన్న పిల్లలు ఉంటారండి ఇంట్లో, ఒక 2 ఏళ్ళు, వాడికి అప్పుడే బాగా నడవటం అంతా వచ్చినప్పుడు వాడికి ఏం చేస్తాం మనం? ఓ 3 చక్రాల సైకిల్ కొనిస్తాం కదండి. 3 చక్రాల సైకిల్ కొనివ్వడంలో అర్థం ఏంటి? రేపు పొద్దున్న రాత్రి రిక్షా తొక్కుని బతకరా అని చెప్పటమా? మరేంటి? ఆ టైంకి వాడికి అదే అవసరం. ఆ టైంకి వాడికి ఆ 3 చక్రాల సైకిలే అవసరం. దాంతోనే వాడు ఆనందం పొందుతాడు, అంతకుమించి వాడికి ఏం అక్కర్లేదు. అదే వాడు 10th క్లాస్కి వచ్చాడు అనుకోండి, అప్పుడు 3 చక్రాల సైకిల్ కాదు 2 చక్రాల సైకిల్ కావాలి, లేకపోతే మోటార్ సైకిళ్ళు కావాలి వాళ్ళకి. ఆ టైంలో అది ఆనందం ఇస్తుంది. కాబట్టి అల్పమైనటువంటి జ్ఞానం ఉన్నంతకాలం
ఈ లౌకికమైనటువంటి ప్రాపంచికమైనటువంటి వాటితో ఆనందం పొందు. జ్ఞానం కలిగిన తర్వాత అప్పుడు చేయాల్సిందేంటి? ప్రపంచాన్ని వదిలేసి పరమాత్మను పట్టుకో. సో అప్పటిదాకా నువ్వు చేయాల్సినవన్నీ చేస్తూనే ఉండు. ఈ ప్రపంచంలో ఆనందాలు పొందు, చేయవలసినటువంటి కర్మలన్నీ చేయి, భగవంతుడిని ఆరాధించు, యజ్ఞయాగాదులు చేయి, భక్తి మార్గాన్ని అవలంబించు, అధ్యయనం చేయి, గురువుల్ని ఆదరించు, గురు శుశ్రూష చేసుకో, గురువుల దగ్గర విద్య నేర్చుకో, ఆశ్రమాలకు వెళ్ళు, తీర్థక్షేత్రాలు తిరుగు, పుణ్యనదుల్లో స్నానాలు ఆచరించు, ఏం చేయాలో అన్నీ చేయి. ఇవన్నీ నీకు ఆనందాన్ని ఇస్తాయి, లౌకికమైనటువంటి ఆనందాన్ని ఇస్తాయి, ఆధ్యాత్మికమైనటువంటి ఆనందాన్ని కూడా ఇస్తాయి. కానీ శాశ్వతమైనటువంటి ఆనందం కావాలి అని అనుకున్నప్పుడు మాత్రం ఇవన్నీ పక్కన పెట్టేసాయి. ఒకచోట కూర్చుని అంతర్ముఖమయ్యి చక్కగా నీ తత్వాన్ని నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి. ఇది శంకరాచార్యుల వారు ఈ టాపిక్లకు సంబంధించినంత వరకు క్లారిఫై చేసింది. సో ఇవాళ ఇక్కడతో ఆపేస్తాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.